హాయ్ అండి. నమస్తే. నేను ఉమ. వెల్కమ్ టు మై ఛానల్ ఉమ చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇది డిన్నర్ కింద కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. క్రిస్పీగా ఎటువంటి చట్నీతో అయినా కూడా ఈజీగా తినేయచ్చు. చట్నీ లేకుండా కూడా తినచ్చు. జొన్న పిండితో హెల్తీ దోశలండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు జొన్న పిండిని వేసుకోవాలి. నేనైతే సొంతంగా జొన్నలు తెచ్చుకుని కడిగి ఆరబెట్టి పిండిలాగా మరపట్టించుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక కప్పు జొన్న పిండిని వేసుకుని ముందుగా ఉండలేమి లేకుండా ఈ విధంగా తక్కువ వాటర్ వేసి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని ఉండలుగా లేకుండా బాగా కలుపుకుని రవ్వ దోశ మాదిరిగా ఉండాలండి బ్యాటర్ అనేది మనకి. కాబట్టి పల్చగా కలుపుకోవాలి. మరి దోశల పిండిలో కలుపుకుంటే దలసరిగా మనకి దోశలు బాగా రావు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాము. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత పిండి కొద్దిగా నానింది. ఇప్పుడు ఇందులోనే ఒకసారి పిండిని పైనుంచి కిందకి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎంత చిన్నగా అయితే అంత బాగుంటుందండి. పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక కప్పు పిండికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. చిన్న సైజు అయితే ఒక 2 వేసుకోండి. కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఈ దోశలు. ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలు, రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మనకి చిక్కగా ఉంటే మనకి దోశలు అనేవి బాగా రావండి. కాబట్టి కొంచెం పల్చగానే కలుపుకోవాలి. మరి పల్చగా కలుపుకుంటే దోశలు రావి అని ఏం లేదండి, చాలా బాగా వస్తాయి. మనం రవ్వ దోశ ఎలా వేసుకుంటామో అలాగే వస్తాయి. నాకు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యానం పెట్టుకుని బాగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూ పేపర్తో కానీ ఉల్లిపాయ బద్దతో కానీ ఇలాగ ప్యానాన్ని బాగా శుభ్రంగా తుడుచుకుంటే దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క గరిటె పిండి బాగా మనం పిండిని కలుపుకుంటూ ఇలా పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. లేదంటే అడుక్కి పిండిలాగా ఉండిపోతుంది. ప్రతి గరిట కూడా మనం కలుపుకుంటూ దోశలాగా వేసుకోవాలి. పిండి కొంచెం డ్రై అవుతుంది అన్నప్పుడు పైన కొంచెం కారాన్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే దోశ ఎర్రగా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా కారం వేసుకుంటే మట్టుకి దోశ చాలా బాగుంటుంది. పైన కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని నెమ్మదిగా కొంచెం ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు బాగా వేపుకోవాలి. ఈ దోశల్ని కొంచెం టైం పడుతుందండి, వెంటనే అయిపోవు మనకి రవ్వ దోశల్లాగా. ఇలా బాగా వేగిన తర్వాత నెమ్మదిగా ప్యాన్ నుంచి దోశని లూజ్ చేసుకుంటూ ఒకవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కాలనవసరం లేదండి, ఒకవైపు బాగా కాలితే సరిపోతుంది. చాలా పల్చగా వేసుకున్నాం కదా, అంతేనండి. చాలా ఈజీగా అయిపోతాయి జొన్నపిండి దోశలు. హెల్త్కి కూడా చాలా మంచిది. బియ్యం పిండిని అవాయిడ్ చేయాలనుకుంటే ఇలాగ జొన్న పిండితో దోశలు ప్రిపేర్ చేసుకోండి. అప్పటికప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగానే రెండో దోశ వేసుకునేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలాగా టిష్యూ పేపర్తో శుభ్రంగా ప్యాన్ తుడిచేసుకుంటే రెండో దోశ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగానే మనం కలిపి పెట్టుకున్న పిండితో ఎన్ని దోశలు అయితే అవుతాయో అన్ని దోశలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి. మనం మళ్ళీ గరిటె పెట్టి పిండిని కలపకూడదండి, లేదంటే గరిటెగా అంటుకుపోతుంది. ఈ విధంగా దోశ అంతా వేసిన తర్వాత పైన కొద్దిగా కారాన్ని, కొద్దిగా ఆయిల్ని వేసుకుని మీడియం మంట మీద సన్నగా మంచిగా ఎర్రగా కాలే వరకు వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయి. చట్నీ కూడా అవసరం లేకుండానే ఈ దోశలను తినేయచ్చు, అంత బాగుంటాయి. కరకరలాడుతూ చాలా బాగుంటుంది.
ఎటువంటి చట్నీతో అయినా సరే ఈజీగా తినేయచ్చు. ఇదండి వీడియో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పూర్తిగా చూడండి. ఒక లైక్ చేయండి. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.